ఒకటి చోట ఉండలేడని మన కోసం అమ్మను సృష్టించాడేమో. తన ప్రేమను చేతులుగా మార్చి మన పక్కనే నడిపించాడేమో. 9 నెలల నొప్పిని మోసిన ఒక్క క్షణం కూడా బాధ అనలేదు. మొదటిసారి నా ముఖం చూసిన వేళ తన జీవితానికే అర్థం దొరికిందనుకుంది. నేను పుట్టక ముందే నా భవిష్యత్తు కోసం తన కలలతో ఆకాశం నిర్మించింది. నా శ్వాస వినక ముందే నా విజయాల కోసం ప్రార్థించింది. లోకం నన్ను చూసి నవ్వినప్పుడు అమ్మ మాత్రం నాలో వెలుగును చూసింది. అందరూ నన్ను వదిలి వెళ్ళినప్పుడు అమ్మ చేతి స్పర్శే నన్ను నిలబెట్టింది. అమ్మా నా మొదటి దేవాలయం, నీవే నా తొలి ప్రార్థన. నీ కన్నీటి చుక్కలతోనే నా జీవితానికి అమ్మా నీవే నా రక్షకురాలు, నీవే నా మార్గదర్శిని. ప్రపంచం అంతా వ్యతిరేకమైనా నీవుంటే నాకు భయం లేదు. ఆకలితో ఉన్నానంటే నీ ఆకలిని నువ్వే మరిచిపోయావు. నా కడుపు నిండాలని నీ కన్నీళ్లను కూడా దాచుకున్నావు. నేను నిద్రపోతే ప్రశాంతంగా నీవు రాత్రంతా మేల్కొని ప్రార్థించావు. నా ఆరోగ్యం నా భవిష్యత్తు కోసం దేవునితో ప్రతిరోజు మాట్లాడావు. నీ చేతుల గాయాల్లో నా సంతోషాల కథలు దాగున్నాయి. నీ కాళ్ళ సటలో నా విజయాల అడుగులు వినిపిస్తున్నాయి. తుఫానులు నాపై విరిగి పడినా ముందుగా నిలబడేది అమ్మే. ప్రపంచం నన్ను ఓడిపోయావని చెప్పినా నువ్వు గెలుస్తావు అని నమ్మేది అమ్మే. నా కన్నీరు ఒక్కటి పడక ముందే నీ హృదయం 1000 సార్లు విరిగిపోతుంది. నా చిరునవ్వు ఒక్కసారి కనిపిస్తే నీ బాధలన్నీ మాయమైపోతాయి. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అడిగితే అమ్మ హృదయాన్ని చూపిస్తాను. త్యాగం అంటే ఏమిటని అడిగితే అమ్మ జీవితాన్ని చూపిస్తాను. ఈ లోకంలో అందరూ ప్రేమకు షరతులు పెడతారు, కానీ
ఎప్పటికీ వదలదు. అమ్మా నీవే నా మాలం, నా ధైర్యం, నే నా ధ్యానం, నా ఆశ. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం, ఈ భూమిపై నీవే అమ్మా. నీ ప్రార్థనలే నా కవచం, నీ ప్రేమే నా శక్తి. ప్రామున్నంత వరకు నీ రుణం తీర్చలేను అమ్మా. దేవుడు కనిపించకపోయినా అమ్మ రూపంలో ప్రేమను చూపించాడు. స్వర్గం ఎక్కడ ఉందని అడిగితే అమ్మ ఒడిలోనే